కెమెరామెన్ సార్ రెడీ. బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. యాక్షన్. సిగ్నల్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆ వెనకాల సిగ్నల్ ఏమో అనపర్తిలో మనకు ఒక సాయిబాబు ఉన్నారు, అలాగే మనకి తాడేపల్లిలో సాయిబాబు, ఏలూరులో సాయిబాబు, ముగ్గురు సాయిబాబాలు ఉన్నారనమాట. మనకి వ్యాప్4 లోకోమోటివ్ విజయవాడ విశాఖపట్నం రత్నాచల్. జర్నీలో కరెక్ట్గా వాయిస్ రికార్డ్ అవ్వాలంటే సరైన మైక్ ఉండాలి. మన దగ్గర మైక్ లేదు, నా టెప్పులతో ఉంది. పవర్పేట రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇది కూడా ఏలూరు స్టేషనే. ఇందా ఏలూరులో ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. హాయ్ అండి, నేను మీ కిట్టని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానమాట. చాలామంది చాలాసార్లు కామెంట్ చేసి అడిగారు కాకినాడ విజయవాడ మెమో ట్రైన్లో ట్రావెల్ చేయమని. ప్రస్తుతం నాకు ఈ రోజుకైతే కుదిరింది. ఈ ట్రైన్లో నేను ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు. కాకినాడకి సపోర్టింగ్ స్టేషన్ అయినటువంటి సామర్లకోట నుంచి అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సామర్లకోట నుంచి విజయవాడ వరకు అయితే ఉంటుంది ఈ జర్నీ అనేది. సామర్లకోట జంక్షన్ అవుట్లుక్ అయితే ఇది. మనకి అమృత్ భారత్ స్టేషన్ పత్రం కింద కొత్త బిల్డింగ్ అయితే కడుతున్నారు ఆ పక్కన. అదండి, ముందు మనం లోనికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మనకి లోపలికి రాగానే టికెట్ బుకింగ్ అది ఆ పక్కన ఇస్తున్నారనమాట. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇంకా డిస్ప్లే చేయలేదు. ప్రస్తుతానికి టైం వచ్చేసి 4 గంటల 19 నిమిషాలు అవుతుంది. ఈ సామర్లకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది ప్లాట్ఫామ్ 1, 2 and 3. మన ట్రైన్ 2కి కానీ 3కి కానీ వస్తుంది మరి కొద్దిసేపట్లో. యాక్చువల్గా ఈ జర్నీ నేను కాకినాడ నుంచే స్టార్ట్ చేయాలి, కానీ మనకి అంత అదృష్టం లేనట్టుగా ఉంది. ఎందుకంటే 2 సార్లు బయలుదేరాను, 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఇది ముచ్చటగా 3వ పూరి తిరుపతికి శుభ్రంగా సామర్లకోటలో దిగిపోయి ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సామర్లకోట జంక్షన్ మనకి కాకినాడకి వెళ్ళాలంటే ఇక్కడ మారాలన్నమాట. సపోర్టింగ్ స్టేషన్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి దగ్గరలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఉంది, పంచరామ క్షేత్రం. మనకి అటు సైడ్ వస్తుందన్నమాట టెంపుల్. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17258 కాకినాడ పోర్ట్ విజయవాడ మెమూ ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 4 గంటల 10 నిమిషాలకి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకి విజయవాడ జంక్షన్ అయితే చేరుకుంటుంది. మనకి సామర్లకోట వచ్చేసి ఉదయం 4 గంటల 33 నిమిషాలకు వచ్చి 4 గంటల 35 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసేవారందరికీ కూడా ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. అలాగే అదేవిధంగా నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. రీసెంట్గా ప్రమోద్ కుమార్ గారు అలాగే TTS మోన్స్టార్ గారు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకున్నా నా ఛానల్లో జాయిన్ కూడా అవ్వచ్చు. ఇదిగోండి, తెలుగులో ఏమనుంది సామర్లకోట, ఇంగ్లీష్లో సామర్లకోట్. తెలుగులో సామర్లకోటే కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సామర్లకోట అయిపోయింది. అదే నాకు అర్థం కాదు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మన స్టేషన్ పేర్లే మారిపోతున్నాయి. మాటలోనే మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. బండి అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఇది బాగా ముందు తీసిపోతుందండి. 2 నిమిషాలు అయితే ఆపాలి ఇక్కడ. ఎంతసేపు ఆపుతాడు చూద్దాం. అబ్బో, చాలా ముందుకు వెళ్ళిపోతుంది బండి. పరుగులు పెడుతున్నారు జనాలందరూ. బాబు ఏంటి బండి ఇక్కడే ఫుల్ అయిపోయింది. ఇళ్ళ కొద్ది బండి ఫుల్ అవుద్ది, ఇక్కడే ఫుల్ అయిపోయినట్టుంది. ఇదేనండి ఈరోజు మనల్ని విజయవాడ వరకు తీసుకెళ్ళి బ్యూటిఫుల్ మెమో ఎక్స్ప్రెస్. మొత్తం 12 జనరల్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కో కోచ్కి 80 సీటింగ్ ఉంటుంది. బండి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. మ్యాక్సిమం ఫ్రంట్కి వెళ్ళి ఎక్కడికైతే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే కరోస్ వచ్చినప్పుడు వ్యూ అయితే బాగుంటుంది చూడడానికి. అందుకే నేనైతే బాగా ఫ్రంట్కి వెళ్తున్నాను. ఫ్రంట్లో కొంచెం ఖాళీగా అనిపిస్తుంది ట్రైను. 5 నిమిషాలు ఆలస్యంగా సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేడపాడు. సామర్లకోట నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ సామర్లకోట. వెల్కమ్ టు మేడపాడు. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత 3వ స్టాపు. నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి 80 రూపాయలు పడింది. సామర్లకోట నుంచి విజయవాడ జంక్షన్కి మొత్తం 200 కిలోమీటర్లకి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఎక్స్ప్రెస్ ఛార్జెసే. నేను ఆర్డినరీ ఛార్జెస్ ఉంటాయేమనుకున్నాను, కానీ ఈ ట్రైన్కి అయితే ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అంటారు. అలాగే ఈ ట్రైన్లో ఇంకో సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఛార్జింగ్ సాకెట్స్ అయితే పనిచేస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేశాను, ఛార్జింగ్ అయితే బాగానే పనిచేస్తుంది. వెల్కమ్ టు బిక్కవోలు. వెల్కమ్ టు అనపర్తి. క్రౌడ్ చూసారా ప్రతి స్టేషన్లోనూ. అందరూ పొద్దున్న పనులకి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, వ్యాపారస్తులు, మొత్తం అందరి కోసం ఈ బండి. చాలామంది ఉన్నారు అనపర్తి నుంచి. అనపర్తిలో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. అనపర్తిలోనే కాదు, మొత్తం ఈ పక్క స్టేషన్లన్నీ కూడా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. చూసారా పైన షెడ్లు చేస్తున్నారు.
అనపర్తి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద్వారపూడి. అనపర్తి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అనపర్తిలో మనకు ఒక సాయిబాబు ఉన్నారు, అలాగే మనకి తాడేపల్లిగూడెంలో సాయిబాబు, ఏలూరులో సాయిబాబు, ముగ్గురు సాయిబాబాలు ఉన్నారనమాట మనకి సబ్స్క్రైబర్స్. బాబు మీ ఊరు వచ్చాం, వెళ్ళిపోతున్నాం ఏంటి మరి. వెల్కమ్ టు ద్వారపూడి. బాబా బాబా తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు జనాలు. ద్వారపూడి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఈ మెమో ట్రైన్స్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బండి తీయడమే జమ్మ లాక్కెళ్ళిపోతాడు. చూసారా బండి ఎలాగెళ్తుందో. ద్వారపూడికి ఒక బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. బాయ్ బాయ్ ద్వారపూడి. ద్వారపూడి తర్వాత మన ట్రైన్ ఆగేది రాజమండ్రిలో. రాజమండ్రి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది. నిలబడతాను కూడా ఖాళీ ఉండదు అనుకుంటున్నా. ఈ ట్రైన్కి ఎక్స్ప్రెస్ ఛార్జెస్ తీసుకున్నారంటే ఏమాత్రం తప్పులేదు. బండి స్పీడ్ చూసారా, మ్యాక్సిమం 95 కొట్టేస్తున్నాడు. కడియం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఈ స్టేషన్ దాటిన తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే వస్తుంది. విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఒక పెద్ద టర్నింగ్ వస్తుంది చూసారా, ఈ టర్నింగ్ చూపించడం కోసమే నేను ఫ్రంట్లో ఎక్కాను. చాలా పెద్ద టర్నింగ్ అనమాట ఇది. రాజమండ్రికి అవుట్స్కట్స్లో ఆపేసాడు మన ట్రైన్ని. తిరునాల్వెల్లి పురిలి ఎక్స్ప్రెస్ 3.5 గంటలు లేట్ ఆ ట్రైన్. దానికి మధ్యలో ఎక్కడ స్టాప్ లేవు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విశాఖపట్నమే. సిగ్నల్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆ వెనకాల సిగ్నల్ ఏమో మనకి సిగ్నల్ వచ్చింది, ఫ్రంట్లో రాలేదు. మనకి పొద్దున్నే వ్యూ చూసారు ఎలా ఉందో. ఎసకాలం కదా, అందుకు తెల్లారిపోయింది. చెన్నై సెంట్రల్ షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి స్టాపుల వివరాల్లోకి వెళితే కాకినాడ పోర్టు, విజయవాడ కలిపి మొత్తం 21 స్టేషన్లు. కాకినాడ పోర్టులో బయలుదేరిన తర్వాత కాకినాడ టౌన్ జంక్షను, సామర్లకోట, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి. రాజమండ్రి తర్వాత గోదావరి, కొవ్వూరు, పసివెదల, నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పోళ్ళ, భీమడోలు, ఏలూరు, పవర్పేట, నూజివీడు, గన్నవరం, విజయవాడ స్టేషన్లో అయితే ఆగుతుంది మన ట్రైను. రాజమండ్రి సెంట్ మేరీస్ స్కూల్ అనుకుంటుంది, అవుటర్లో ఆపేసాడు. అరగంట లేట్లో నడుస్తుంది ప్రస్తుతానికి బండి. కాకినాడ లింగంపల్లి గౌతమి కూడా వచ్చేస్తుంది. సరే, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్ళే గౌతమి. ద బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్, లాలాగూడ వ్యాప్ 7. ఇదిగోండి కాకినాడ పోర్ట్, లింగంపల్లి. ఈ ట్రైన్లో ఇనాగ్రల్ జర్నీ చేద్దాం అనుకున్నాను. LHB కోచెస్కి అప్గ్రేడ్ అయిన తర్వాత మనకు కుదరలేదు. ఆ ట్రైన్లో జర్నీ ఎవరైనా చూడాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మొత్తానికి సిగ్నల్ వచ్చింది. అక్కడ చూసారా 2వ నెంబర్ ప్లాట్ఫారం ఇచ్చాడు మనకి. లింగంపల్లి కాకినాడ టౌన్, కోకనాడ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకప్పుడు. ప్రస్తుతానికి జనరల్ కోచెస్, స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా ఉన్నాయి ఆ ట్రైన్కి. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చాం మనం. రాజమండ్రి 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వెళ్తుంది మన ట్రైను. ఇప్పుడు ఉంటుంది అసలైన సినిమా. జనాలు మామూలుగా ఎక్కరే. ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారో. ఎప్పుడు ఖాళీ ఉండదు ఈ ట్రైన్. ప్రస్తుతం ఖాళీ ఉంది ఏంటా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ దెబ్బతో ఫుల్ అయిపోద్ది. 2 నిమిషాలు అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గోదావరి. బాయ్ బాయ్ రాజమండ్రి. పుదుచ్చేరి హౌరా సూపర్ ఫాస్ట్.
వీక్లీ ఎక్స్ప్రెస్. గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ వ్యూ ఇక్కడ నుంచి సూపర్ కనబడుతుంది, అందుకే ఫ్రంట్కి వచ్చాను. దాని అర్థం మనకి ప్లాట్ఫామ్ ఆ పక్క వస్తుందని. మామూలుగా రాజమండ్రి నుంచి నిడదవోలు వెళ్ళే మెయిన్ ట్రైన్లన్నీ కూడా అటుపక్క వస్తాయి అనమాట. రోడ్ గమ్ రైల్ బ్రిడ్జ్ నుంచి వస్తాయి. మన ట్రైన్కి గోదావరిలో స్టాప్ ఉంటుంది తోటి ఈ పక్క నుంచి వస్తుంది. ఆ బ్యాక్ సైడ్ చూసారా మొత్తం కూడా అన్ని అరటి తోటలు, మొత్తం అరటి తోటలు. కనిచి ఒక మేర కనిపించేదంతా అరటి తోటే. వెల్కమ్ టు కొవ్వూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KVR. ఇదేంది ఇదా, ఇంకా ఎక్కుతూనే ఉన్నారు జనాలు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ కూడా. ఆల్రెడీ నా సీట్ సాక్రిఫైస్ చేశాను, నిలబడతాను కూడా ఖాళీ ఉండదు అనుకుంటా. ఇంకా కొవ్వూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. కొవ్వూరు తర్వాత మన ట్రైన్ ఆగేది పసివేదల్లో. ఈ కొవ్వూరు నుంచి మనకి భద్రాచలం వైపు కొత్తగా ఒక రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సత్తుపల్లి మీదుగా, సత్తుపల్లి భద్రాచలం. ఆ లైన్ కనుక పూర్తి అయితే మనకి రాజమండ్రి నుంచి మనకి సికింద్రాబాద్ వెళ్ళడానికి కొత్త రూట్ అయితే అందుబాటులోకి వస్తుంది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. రెడీ అమ్మ, ఎంతమంది ఉన్నారు ఏంట్రా బాబు. మొత్తం ఈ మెమూ ట్రైన్స్ అన్ని కనెక్టింగ్ అనమాట. మనకి ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చింది కదా కాకినాడ నుంచి, కాకినాడ రాజమండ్రి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ మెమూకి అయితే ఎక్స్చేంజ్ అవుతారు. అంటే నరసాపురం, భీమవరం ఆ లైన్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ఆ ట్రైన్ అయితే ఎక్కుతారనమాట. మొత్తం కనెక్టింగ్ ఈ మెమూ ట్రైన్స్ అన్నీ కూడా. అలాగే ఈ మెమూ ట్రైన్ ఒకప్పుడు ICF కోచెస్తో నడిచేది. బ్లూ ICF కోచెస్ ఉంటే చూసారా, ఆ కోచెస్తో నడిచేది. తర్వాత కరోనా తర్వాత అనుకుంటా మార్చారు ఈ ట్రైన్ని. సిగ్నల్ అయితే వస్తుంది మన ట్రైన్కి. కోచ్ లోపల అయితే అసలు ఖాళీ లేదు. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. నిడదవోలు తర్వాత మన ట్రైన్ ఆగేది తాడేపల్లిగూడెంలో. అటు వెళ్ళిపోతాం, మా భీమవరం వెళ్ళిపోతాం. ఒకప్పుడు గ్రీన్ మ్యాట్ మొత్తం ఎల్లో మ్యాట్ అయిపోయింది. వేసవకాలం కదా, మొత్తం అంతా కూడా కోతలు అయిపోయినాయి. మళ్ళీ ఉడుపులు ఉడిసిన తర్వాత ఉంటుంది, అదిరిపోయే లొకేషన్ ఉంటుంది. అది కూడా చూడండి, మనకి ప్యారలల్గా రోడ్ వెళ్తుంది చూసారా, నిడదవోలు తాడేపల్లిగూడెం రోడ్ ఇది. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ఇక్కడతో మనం 106 కిలోమీటర్ల జర్నీ అయితే పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకి 109 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఈ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TDD. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో విజయవాడ రాజమండ్రి మెమూ ఎక్స్ప్రెస్ చూసినారు, అక్కడ 1వ నెంబర్ లాగింది. కాకినాడ నుంచి మనకి తాడేపల్లిగూడెం వరకు మొత్తం 106 కిలోమీటర్ల జర్నీ అయితే పూర్తి చేసుకున్నాం. మనకి ఇక్కడ నుంచి విజయవాడ ఇంకా 108 కిలోమీటర్లు అయితే బాకీ ఉంది. తాడేపల్లిగూడెం నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. బండి తీయడం చూడండి, జమ్మ లాగుతున్నాడు. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. లోపల సీట్ ఏమో వేరే వాళ్ళకి ఇస్తాం, డోర్ దగ్గర ఉంటే మాత్రం మొత్తం పేడ అయిపోతుంది. బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి వీడియో తీస్తే ఆల్మోస్ట్ క్యాబిన్ రైడ్ చేసినట్టుగానే ఉంది. వెల్కమ్ టు చేబ్రోల్. చేబ్రోల్ స్టేషన్కి వచ్చాం. ప్లాట్ఫామ్ ఆ పక్క ఉంది, నేను ఈ పక్క ఉన్నాను.
చేబ్రోల్ నుంచి మనకి ద్వారకా తిరుమల వెళ్ళడానికి అటుపక్క ఒక సింగిల్ రోడ్ ఉంటుంది. మేము భీమవరం, గణపురం, నారాయణపురం నుంచి ఇలా చేబ్రోల్ మీదుగా ద్వారకా తిరుమల అయితే వెళ్తాం అనమాట. ఇటు నుంచి నెక్స్ట్ భీమవరం నుంచి కూడా ఇంకో లైన్ ఉంది. జర్నీలో కరెక్ట్గా వాయిస్ రికార్డ్ అవ్వాలంటే సరైన మైక్ ఉండాలి. మన దగ్గర మైక్ లేదు, నా తిప్పలతో ఉంది. ఇయర్ ఫోన్స్కి చిన్న స్పాంజీ ముక్క పెట్టాను. ఇగో టేబుల్ అంటించాను, టేబుల్ ఏమో ఊడిపోతున్నాయి. ఇది లేకపోతేనేమో బడబడ సౌండ్ వచ్చేస్తుంది. ఇదేమో ఊడిపోతుంది, అతమాట్లో సరి చేసుకోవాల్సి వస్తుంది. పోళ్ళ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. మనకి అటు సైడ్ మనకి ప్యారలల్గా నేషనల్ హైవే కనిపిస్తుంది చూసారా, చెన్నై హౌరా నేషనల్ హైవే. నేను ఈ పక్క ఉన్నాను, స్టేషన్ ఆ పక్క వస్తుంది. వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడ, విశాఖపట్నం, రత్నాచల్. ఆ ట్రైన్లో మనం ఇంకా జర్నీ చేయలేదు. జర్నీ చేసాం కానీ వ్లాగ్ చేయలేదు. త్వరలోనే మంచి వీడియోతో వస్తాను ఆ ట్రైన్ జర్నీ తోటి. పెట్టాడు. కాకినాడ పోర్ట్, భావనగర్. ధన్బాద్ వెళ్ళేది బొకారో, రత్నాచల్ వెళ్ళింది బొకారో వస్తుంది. ఆ ట్రైన్లో జర్నీ చేశాను, ఆ వీడియో చూసారు ఎవరన్నా? చూస్తే కామెంట్ చేయండి. వెల్కమ్ టు భీమడోలు. ద్వారకా తిరుమల వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగిపోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ దిగే వాళ్ళంతా కూడా చిన్న తిరుపతి వెళ్తారనమాట. భీమడోల్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అక్కడ జనాలు చూసారా, పైనుంచి పుట్టి ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు. నాకు తెలిసి మొత్తం వీళ్ళందరూ కూడా చిన్న తిరుపతి వెళ్తానికి. బాయ్ బాయ్ భీమడోలు. ఏదో ట్రైన్ వస్తుంది. వెల్కమ్ టు ఏలూరు. ఏలూరులో మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది చూసారా, తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వెళ్తుంది మన ట్రైన్. పవర్పేట రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇది కూడా ఏలూరు స్టేషనే. ఇందా ఏలూరులో ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఒక ముసలమ్మ కాకినాడ బండి ఎక్కించమంది. ఆవిడని కంగారు ఎక్కించేసరికి బండి అయితే బయలుదేరిపోయింది. పవర్పేట స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గన్నవరం. ఇది మా కోచ్ పరిస్థితి. నూజివీడి స్టేషన్కి వచ్చేసాం. ఈ స్టేషన్ కూడా వచ్చేసి NZD. ఈ నూజివీడిలో ఏది ఫేమస్ కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, ఫిట్ ఫర్ 110 కిలోమీటర్స్ అని ఉంది. ఈ మెమూ ట్రైన్స్ 110 కిలోమీటర్ స్పీడ్ కూడా తట్టుకోగలం అనమాట. ఇదే మన లోకల్ వందే భారత్, నేను పెట్టుకున్న పేరు. సిగ్నల్ వస్తుంది. గన్నవరం స్టేషన్కి వచ్చాం. నెక్స్ట్ మనకి విజయవాడ. గన్నవరం నుంచి కూడా మన ట్రైన్ బయలుదేరిపోయింది. విజయవాడ ఎయిర్పోర్ట్ ఉండేది కూడా గన్నవరంలోనే, అటు సైడ్ అనుకుంటా. ఇది నా స్ట్రైట్లో కనిపిస్తుంది చూసారా, అదే ఎయిర్పోర్ట్. గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్. ఈ మధ్యకాలంలో మనం చేసిన జర్నీస్లో దీనంత డిమాండ్ ఇంకో ట్రైన్ అయితే లేదు. ఏమ్మ కనీసం మా విజయవాడ నరసాపురం కూడా గుడివాడలోనో లేకపోతే భీమవరంలోనే ఖాళీ అవుతాయి. ఎక్కేవాళ్ళు కానీ దిగేవాళ్ళే కనపడుతుంది అసలు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్.
షెడ్యూల్ కన్నా 10 నిమిషాల ముందుగానే మన ట్రైన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది 4వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి. ఇక్కడ చూస్తున్నారా, ఇది సరిగ్గా కనిపించట్లేదు ఫోన్లో. మళ్ళీ ట్రైన్ గుంటూరు అయితే వెళ్తుంది. నేను మళ్ళీ ఈ ట్రైన్లో గుంటూరు అయితే వెళ్తాను. గుంటూరు నుంచి రేపల్లె వీడియో అయితే చేయాలి ఇదే ట్రైన్లో. కాకినాడ నుంచి మనకి విజయవాడకి 214 కిలోమీటర్లు. మనకి జర్నీ వచ్చేసి 5 గంటలు పట్టిందనమాట. అంటే గంటకి 40 కిలోమీటర్లు అయితే కవర్ చేశారు యావరేజ్ స్పీడ్. ఓవరాల్గా ఈ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పటి వరకు నేను చేసిన మెమో ట్రైన్ సిరీస్లో ఇది నెక్స్ట్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఇది. అసలు ఎక్కేవాళ్ళే కానీ దిగేవాళ్ళే కనిపించలేదు ప్రయాణంలో. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఒక ఓవర్టేక్ పెట్టాడు అంతే అనమాట. టైం టు టైం కొట్టుకొచ్చింది బండి. మధ్యలో ఏలూరులో గంట లేట్ చూపించాడు, కానీ 10 నిమిషాల ముందుగానే మనకి విజయవాడ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఈ ట్రైను. ఇది హైలైట్ అనమాట మన వీడియోలో. ఎందుకంటే విజయవాడ వరకు మనకి ఎక్స్ప్రెస్ ఛార్జెస్, విజయవాడ నుంచి గుంటూరుకి మళ్ళీ ఆర్డినరీ ఛార్జెస్ అనమాట. 32 కిలోమీటర్లకి కేవలం 10 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను గుంటూరు వరకు వీడియో అయితే చేయట్లేదు, గుంటూరు నుంచి రేపల్లె వీడియో అయితే చేస్తున్నాను. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి గుంటూరు టు రేపల్లె ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.